ఒకే ఆత్మ ఎన్నో దేహాలుగా వ్యక్తమవుతుంది. నా దేహానికి ఎటువంటి ప్రత్యేకత, ఎటువంటి విశిష్టత లేదు. అటువంటి మనస్సు గల జ్ఞాని ఎవ్వరినీ బాధించలేడు, ఎవరితోనూ పరుషంగా కూడా మాట్లాడడు. అజ్ఞానికి కలుషితమైన జాలి, కరుణ ఉంటాయి. తన కుటుంబం మీద, మరికొన్ని కుటుంబాల మీద మాత్రమే నేను, నాది అనే ప్రేమ ఉంటుంది. జ్ఞానికి స్వచ్ఛమైన కరుణ, దయ అందరి పట్ల ఉంటుంది. తన చేతిని కాటు వేస్తున్నా కూడా నీటిలో మునిగిపోతున్న తేలును రక్షిస్తాడు జ్ఞాని. అలాగే జీవితంలో అధికంగా పొంగిపోవటం, హద్దులు లేని ఆనందంతో గంతులు వేయటం మంచిది కాదు. డ్రగ్స్ సేవించడం ద్వారా వచ్చే కిక్కుతో సమానం. సాక్షి కోణంలో ఆధిక్యతలు, న్యూనతలు, గ్రేడ్లు ఉండవు. పులకరింతలు, పొంగిపోవటాలు ఉండవు. జ్ఞానికి ఏదైనా విషయ సమస్య ఎదురైతే ముందర అహంకారంతో వాట్ అంటాడు. వెంటనే తేరుకుని సాక్షి చైతన్యంతో సో వాట్ అంటాడు. అయితే అయ్యిందిలే, పర్వాలేదులే అని దాని అర్థం. జ్ఞాని మానవుడు కాదు, మాధవుడు. అటువంటి జ్ఞానిలో మాత్రమే వాట్, సో వాట్ సాధ్యం.